అమాంతం పెరిగిన ఉష్ణోగ్రతలతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ప్రచండ భానుడి బగబగలకు తోడు వాయువ్య ప్రాంతాల నుండి వీస్తున్న పొడిగాళ్ల తీవ్రతకు జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గతానికి భిన్నంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎండ తీవ్రత రికార్డులను తిరగరాస్తోంది. ఈ నెల 26 వరకు కోస్తాకు ప్రచండ ఎండల ముప్పుంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలో మరో 5 రోజులు అతి తీవ్ర వడగాళ్లు వీస్తాయని ప్రకటించింది. దక్షిణ కోస్తాలో అత్యధిక వేడి వాతావరణం ఉంటుందని తెలిపింది. బాపట్లలో సీజన్ సాధారణం కంటే 7.4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. దక్షిణ కోస్తాలో 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఏపీలో 6 జిల్లాలకు ఆరెంజ్, 3 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం మినహా అన్ని జిల్లాలకు అప్రమత్తత హెచ్చరికలు జారీ చేసింది. ఏపీ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేసినట్టు స్పష్టం చేసింది. నిన్న ఒక్కరోజే ఎండ దెబ్బకు తాళలేక తెలంగాణలో 22 మంది మృత్యువాత పడ్డం తీవ్ర విషాదం నింపింది. ఇక దేశవ్యాప్తంగా ఎండ ప్రచండం కొనసాగుతోంది. భానుడి ఉగ్ర రూపానికి జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సూర్యుడి భగభగలకు రోడ్లపైకి రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఇవాళ ప్రపంచంలోనే టాప్ 50 హీట్ నగరాలు మొత్తం భారత్లోనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. వడగాళ్ల కారణంగా మధ్యాహ్నానికి ముందే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైనే నమోదయ్యాయి. ఒడిశాలోని బాలన్గిర్లో అత్యధికంగా 45 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. మహారాష్ట్రలోని చంద్రపూర్, ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఛత్తీస్గఢ్, బీహార్, తెలంగాణ, హర్యానా, మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో 44 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. వారణాసి, బాందా, బరేలీ, అయోధ్యలో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాయువ్య మధ్య భారత్లో వడగాళ్ల తీవ్రత ఉంటుందని భారత వాతావరణ విభాగం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అలాగే పలు రాష్ట్రాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసింది. అయితే ఒక ఉదయంలో ప్రపంచంలోనే అత్యంత వేడి ఉన్న 50 నగరాలు కూడా భారత్లోనే ఉండడం షాక్కు గురిచేస్తోంది. ఈ గణాంకాలు 2026లో వడగాళ్ల తీవ్రతను వెల్లడి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో హాస్పిటల్లో డీహైడ్రేషన్, వడదెబ్బ కేసులు పెరిగిపోతున్నాయి. బయట పనులు చేసుకునేవారు, చిన్నారులు, వృద్ధులే బాధితులుగా ఉంటున్నారని వైద్యాధికారులు చెబుతున్నారు. మధ్యాహ్నం వేళ సాధ్యమైనంత వరకు బయటకు రాకుండా ఉండాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని, ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎండలు టారెత్తిస్తున్నాయి. గతంతో పోలిస్తే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అదనంగా నమోదవుతున్నాయి. జిల్లాలో అత్యధికంగా 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి వస్తున్న వడగాలతో జనం ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. వారం రోజుల్లోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో వడదెబ్బ తాకి 12 మంది చనిపోయారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలతో జనం అడలిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 44 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఒక్కరోజే 46.5 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలలో రికార్డ్ అయినటువంటి అత్యధిక ఉష్ణోగ్రతల తీరు. ఆ తర్వాత జనగామ వడ్లకొండలో 46.3 డిగ్రీల సెల్సియస్, మహబూబాబాద్ తొర్రూరులో 46.2 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, ములుగు జిల్లా ఏటునగరంలో 46.1 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. ఇక వరంగల్ జిల్లాలో నల్లబెల్లి మండలం మేడిపల్లిలో 46 డిగ్రీల సెల్సియస్ నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మొగుళ్ళపల్లిలో కూడా 46.1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనాయి. దీంతో వడగాల్పుల తీవ్రత పెరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు వడగాల్పుల తీవ్రత కారణంగా వడదెబ్బ బారిన పడి రైతులు చనిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సుమారుగా 12 మంది వడదెబ్బ కారణంగా చనిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వారం రోజుల్లోనే చనిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి కనుక దీనంగా చూస్తే, వేసవి మధ్యాహ్నం సమయంలో పనుల నిమిత్తం బయటికి వెళ్ళిన వాళ్ళు, వృద్ధులు చాలామంది వేసవి తాపానికి గురై అలాగే వడదెబ్బ బారిన పడి చనిపోయినటువంటి నేపథ్యంలో భూపాల్పల్లి జిల్లాలోనే ఒకటే రోజులో 3 చనిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక హన్మకొండ జిల్లాలో వారి సంఖ్య పెరుగుతూ ఉంది. వెంకటయ్య, హన్మకొండ జిల్లాకు సంబంధించిన వెంకటయ్య, మడికొండలో లక్ష్మణ్, బయ్యారంకు సంబంధించినటువంటి కేసు లక్ష్మయ్య, కాజీపేటలో పోచయ్య, నెల్లికుదురులో అమృత, ఎల్కతుర్తిలో అనిల్, మొగులపల్లిలో
సమ్మక్క, రేగొండ మండలానికి సంబంధించి యాకూబ్ పాషా, కేసముద్రంలో కొమరమ్మ, ఏటు నగరంలో లక్ష్మి, అసన్పర్తిలో భరత్, దేవన్నపేటలో వంశీ, కుర్విలో లింగయ్య వీళ్ళందరూ కూడా వడదెబ్బ బారిన పడి వారం రోజుల్లోనే మృతి చెందినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఎండ తీవ్రత కారణంగా మధ్యాహ్నం బయటికి రావడానికి జంకుతున్నారు. బస్ స్టేషన్లో ఉండేటువంటి టెంపరేచర్కి మోడల్ బస్టాండ్ని రూపొందించడం జరిగింది. ఈ మోడల్ బస్టాండ్కి సంబంధించినటువంటి హన్మకొండలో నిన్నటి నుంచి అందుబాటులోకి వచ్చాయి. 2 చోట్ల మిషన్ హాస్పిటల్ దగ్గర ఒక దీన్ని అందుబాటులో కూలింగ్ బస్ స్టేషన్ అందుబాటులో తీసుకొస్తే మరొక హన్మకొండ పెట్రోల్ పంపు దగ్గర ఉన్నటువంటి మోడల్ బస్ స్టాండ్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. పైన తడకలేసి ఆ పైన గడ్డిని పెట్టి ఆ తర్వాత అక్కడ నుంచి స్ప్రింక్లర్ను పెట్టడం వల్ల నేరుగా నీటి తుంపర్లు కిందికి రావడం వల్ల ఈ వేసవి తాపం నుంచి బయటపడేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు ఇక్కడే అందుబాటులో ఉండేలాగా చలివేంద్రాలను కూడా అందుబాటులో ఉంచారు. ఇక మధ్యాహ్నం టైంలో 12 గంటల నుంచి 4 గంటల వరకు రోడ్లను కూడా బోసిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో జనం బయటికి రావాలంటే భయపడుతున్నారు. 2 వీలర్ మీద వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. రోజువారీ కూలీల పరిస్థితి అయితే దయనీయంగా ఉంది. వృద్ధులు, చిన్నపిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దని హెచ్చరిస్తున్నారు. మరొక 4-5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటాయి. హాఫ్ సెంచరీకి చేరువవుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం